आओ भाई बैठिए। हाथ मिलाओ। కాదేర్ పాయింట్ రా. देखो भाई ఈ దందాలో మనం కొట్లాడుకోవడం అచ్చానే ఏదైనా ఉంటే బయటకే बात करेंगे सेटल అయిపోద్ది भाई नायक भाई मैं जिन्ना भाई को सपोर्ट करके नहीं बात कर रहा हूँ खाली फैक्ट చెప్తున్నా నువ్వు ఎంత చేసినా ఈ దందా జిన్నా బాయ్ది. కాదేర్ నేను ఈ మీటింగ్ ఎందుకు వచ్చినారు కనా ఫైనల్గా మీకు విషయం చెప్దామని. జిన్నాకి నాకు ఏ సంబంధం లేదు. మీరేం చేసుకుంటారో చేసుకోండి. నాయక్ భాయ్ ఏ అచ్చా నై. ఏంట్రా ధమ్కిస్తున్నావు? కొచ్చగాని లేకపోయి ముంబైలో తెస్తున్నానికి నేను భయపడాలా? గాడి మొగోడైతే ఈ బచ్చగాని మంపుడు కాదు. గానే రమ్మను. రాయ్ జిన్నాబాయ్ వస్తే నీకు చావు వచ్చినట్టే. అచ్చా మన గొడవల తర్వాత పోలీసులు దొరికామంటే పిట్టలు కాల్చినట్టు కాల్చేస్తారు. బాగో రవి వదిలే. చిన్నవికి తమడంటే ప్రాణం. విడికి ఏమన్నా జరిగితే నన్ను బతుకునేవాడు. నీకెంత కావాలి చెప్పు, నేను సెట్ చేస్తాను భయ్యా. వదిలే. ఏంటి మొన్న నేను సెట్ చేస్తాను కదా మధ్యలో షూట్ చేసావు. అసలు నిన్ను షూట్ చేయాలి. ఇక్కడికి పోలీసులు ఎలా వచ్చారు? డిపార్ట్మెంట్ లో అందరూ నాలాగే ఉండరు, పని చేసే వాళ్ళు కూడా ఉంటారు. నేను చూసుకుంటాను. ఉన్నా చిన్నవికి నమస్తే చెప్పు. అమ్మో, పోలీసు. చంపేశారు చంపేశారు. ఎక్కడ వాళ్ళు చంపేశారు. వదలను వాళ్ళని వదలను. రేడియో మిర్చి 98.3 FM ఇది చాలా హాట్ గురు. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. మీరు వింటున్నారు హలో హైదరాబాద్. నేను బాలకృష్ణాడి సార్. నువ్వు బాలకృష్ణ అయితే నేను చిరంజీవనా? ఇదిగో అప్పారావు ముందు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయవయ్యా. నా ప్రోగ్రామ్ కి ఇంకా టైం ఉంది, మీరు టెన్షన్ పడకండి సార్. ఇది చాలా ఓవర్ గురు. బ్రేక్ఫాస్ట్ లో బ్రెడ్ జామ్ తింటూ రేడియో మిర్చి వింటూ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్న హాట్ హైదరాబాదీస్ కి మధుమతి చెప్పే ట్రాఫిక్ టిప్. ఏమ్మా ట్రాఫిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి? పంజగుట్లో ట్రాఫిక్ జామ్ అయింది సార్. కుక్కట్పల్లిలో జక్కాస్ గా నడుస్తుంది. నిన్న కూడా ఈ మాట చెప్పావు. నేను చెప్పింది నిన్నటిదే సార్. ఏంటమ్మా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ప్రోగ్రామ్ లో నాకు వచ్చే కాల్స్ గుర్తొచ్చి వాళ్ళు చేసే ఎక్స్ట్రాలు తలుచుకుంటే నవ్వగట్లేదు నాన్న. మరీ అంత ఇబ్బందిగా ఉంటే వేరే జాబ్ ఏదైనా చూసుకోవచ్చు కదమ్మా. ఏ జాబ్ కెళ్ళినా ఇలాంటి ఇబ్బందులు తప్పవు నాన్న. ఏ జాబ్ కెళ్ళినా కాదు, ఎక్కడికి వెళ్ళినా ఇవి తప్పవు. ఎవరండి మీరు? డీటెయిల్స్ కావాలరా? డీటెయిల్స్ కావాలరా? సాలే, ఇప్పుడు చూడు చూడు చూడు. ఎందుకు చూస్తారు? ఎందుకు చూస్తారు? ఈ వాడు నిన్ను వేసేస్తాను. కంట్లో కాల్ చేస్తాను. కొడక్క ఈ ఎదవాడి డ్రెస్ అమ్మాయి కావాలరా? ఏరియాలు కనిపిస్తే పెట్రోల్ పోసి తగలడిస్తాను. జరుగా సార్, డ్రెస్ ఎక్కడ కొన్నాడో తెలుసుకో. ప్యాటర్న్ బాగుంది, నాకు బాగా సూట్ అవుతుంది. ఎందుకయ్యా వచ్చి రాగానే పెంట మీద రాయేసావు? అయిపోయింది సార్, వాళ్ళ అమ్మాయిని తెలియక. ఆ మాట ఆడినాడంటే నీ పీకెట్టుకొని కొరికెత్తాడు. ఇప్పుడు నేనే ఉన్నాను సార్. అమ్మాయి వాళ్ళ అమ్మాయి కాదు, అతను చేసుకోబోయే అమ్మాయి. చీ 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 చీ. ఊర్లో ప్రతి ఓడి కళ్ళు మన మధు మీదే, ముఖ్యంగా నీ వాయిస్ మీదే. గుడ్ మార్నింగ్ మాయా. గుడ్ మార్నింగ్. అక్కడికి అల్సిషన్ కుక్కలు కాపాడుకుంటున్నాను, బట్ ఎన్నాళ్ళు. అందుకే ఈ ఎదవల నోర్లు ముయించాలంటే వెంటనే మనం పెళ్లి చూసుకోవాలి మధుడా. తనకి ఇంకా కోర్స్ బ్యాలెన్స్ ఉంది కదరా. ఏంటి కోర్స్? ఒంటి మీద ఏజ్ కనపడకుండా ఉండాలని ఏదో ఎక్సర్సైజ్ అని చేస్తున్నాను. ముఖ్యంగా మొహం మీద ముడతలు రాకుండా చేసే ఎక్సర్సైజ్ ఎంత కష్టమో తెలుసా? ముడతలు రాకుండా ఎక్సర్సైజా? ఎలా మోయా? ఎలా అంటే ఇలా పావు గంటకు ఒక్కసారి చేయాలి. అలా చేస్తే ముడతలు రావా? కొత్తవి రావు. మరి పాతవి? పోవు. నువ్వు నోరు మోయరా. ఏంటి బావా, మేమేదో చిన్న పిల్లలం, 90 అనుకుంటాం, కానీ మీరు పెద్దోళ్ళు. మీకు మాత్రం మధు వేర్స్ బాబ్జీ అన్న బోర్డు చేసుకోవాలని లేదా? అది కాదురా. ఇప్పుడు అది కాదురా. ఏంటి అది కాదురా?
పాప చదువు కోసం అని చెప్పి ఉన్న ఈ ఫ్లాట్ ని కూడా బ్యాంక్ లో తాకట్టు పెట్టావు. వాళ్ళని ఆప్లెక్ చేస్తున్నాను. మీరే కదండి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళమని రెచ్చగొట్టారు. ఓ సారీ సారీ సారీ, యంగ్ బ్లడ్ కదా. ఆవిడదా? నీ బాధ నాకు అర్థమైంది మావయ్య. పెళితే ఉని చెప్పు, 3 ముళ్ళేస్తే 3 సెకండ్లో అయిపోతుంది. కానీ నాకు నీ మీద ఫీలింగ్ రాకుండా చేసుకుంటే నువ్వు లైఫ్ అంతా సఫర్ అవ్వాలి. అందుకే ఆ ఫీలింగ్ త్వరలోనే నీ మనసు డోర్ బెల్ కొట్టాలి. బాయ్ బాయ్ అంకల్. బాయ్ రారా. బాయ్ మధు. ఏంటి నాన్న అలా చూస్తున్నావు? నువ్వు ఇలా అవ్వడానికి కారణం వాడని తెలిసి కూడా ఎలా నవ్వుతూ మాట్లాడుతున్నానన్నా? అక్కడ బతకడం కోసం రేడియో జాకీగా నటిస్తున్నాను. ఇక్కడ నన్ను నేను కాపాడుకోవడం కోసం వాడి దగ్గర నటిస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఆఫీసర్స్. ఐఎమ్ గ్లాడ్ టు జాయిన్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ ద ఫ్లవర్స్. ఇవాళ నుంచి మనం కలిసి పనిచేయబోతున్నాం. జిన్నాబాయ్ ఎటువంటి హార్డ్ కోర్ క్రిమినల్ మనందరికీ తెలిసింది. అతని గురించి ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్లేదు. మొన్న రీసెంట్ గా జరిగిన ఆపరేషన్ లో మన కళ్ళ ముందు ఆఫీసర్ చనిపోతే మనం ఏమీ చేయలేకపోయాం. రియలీ ఇట్స్ ఎ డిస్గ్రేస్ టు డిపార్ట్మెంట్. ఆ టీమ్ ని లీడ్ చేసిన సిఐ బాబ్జీ ఎక్కడ? ఏంట్రా దుర్గా, ఈ డీసీపీ రాగానే నా మీద పడ్డాడు. ఎంక్వైరీ ఏంటండి? గుడ్ మార్నింగ్ సార్. మిస్టర్ బాబ్జీ, ఆ రోజున అందరి గన్స్ లోనూ ఫుల్ రౌండ్స్ అయిపోయినాయి. మీ గన్ లోంచి ఒక్క బుల్లెట్ కూడా ఫైర్ అవ్వలేదు. ఎనీ రీజన్? మన వాళ్ళంతా డైరెక్ట్ గా ఆ గ్రూప్ ని అటాక్ చేస్తుంటే నేను వేరే రూట్ లో వెళ్ళి వెనక నుంచి ఫైర్ చేసి గ్రూప్ ని కన్ఫ్యూజ్ చేద్దాం అనుకున్నాను సార్. జిన్నాబాయ్ మట్కా నాకు ఇద్దరు ఒకే గ్రూప్ కదా, వాళ్ళిద్దరి మధ్య క్లాష్ ఎందుకు వచ్చినట్టు? వాడొట్టి ఎదవా సార్? జిన్నాబాయా? అయ్యో అతను గోల్డ్ సార్, మట్కనాయకి ఎదవా సార్. ఇప్పుడు మీరు ఒకరిని చెరదీసి దారి చూపిస్తే ఆడు మిమ్మల్ని లెక్క చేయకపోతే మీకు కాల్దా? చిన్నభాయ్ మట్కా నాయక్కి ఇక్కడ బిజినెస్ అంతా అప్పచెప్పి జాగ్రత్తగా చూసుకోమని ముంబై వెళ్ళిపోయాడు. ఈ రాస్కెల్ జున్నాబాయ్కి హ్యాండ్ ఇచ్చాడు. పద్ధతి అంటది. జిన్నాబాయ్ మీద మీకు సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టుంది. అయ్యో లేదు సార్, మీరు అనవసరంగా నన్ను అనుమానిస్తున్నారు సార్. దుర్గా సార్, నేను ఎలాంటి వాడిని చెప్పరా సార్? సాటి లేని సారు మా బాబుజీ సార్. లా అండ్ ఆర్డర్ బేస్ చేసుకుని కోర్టు సంపాదించిన మహోన్నత వ్యక్తి. అది కాదు. చెప్తాను. అసలు ఈయనకి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు సార్. ఎంటైర్ డిపార్ట్మెంట్ లోనే ప్రాపర్టీస్ లో నంబర్ 1. అది కాదురా. అదే అత్తాపూర్ లో 20 ఎకరాల పొలం ఉందండి. అంతే కదండి సార్. మియాపూర్ లో 3 అంతస్తుల బిల్డింగ్ ఉందండి. శంషాబాద్ లో 3000 గజాల సైట్ ఉంది సార్. అంతేకాదు సార్, జూబ్లీస్ లో పెద్ద బిల్డింగ్ ప్లస్ షాపింగ్ కాంప్లెక్స్. కరెక్ట్ చెప్పారా? అయితే మీ బాబ్జీ చాలా రిచ్ అన్నమాట. అవును సార్. పిల్లలు ఉన్నారా? ఇంకా పెళ్లి కాలేదు, స్టిల్ బ్యాచిలర్. ఓకే మిస్టర్ బాబ్జీ, మీ అవసరం అయినప్పుడు పిలుస్తాను. యు మే లీవ్. నా సంగతి సరేనండి, ముందు ఆఫీసర్ సంగతి చూడండి. పైన పెట్టని చూపించి కింద మసాలా నూనె రకంలో ఉన్నాడు. జాతకాలు మారిపోతాయి. ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. నా జాతకని ఎవడో మర్చలేడు. ఓహో ఏమండోయ్, మీ అమ్మాయికి పెళ్లి గడియలు సెక్సర్ల మీద సెక్సర్లా కొట్టుకొచ్చేస్తున్నాయి. ఆ వచ్చేవాడు మామూలాడు కాదు, పోలీస్ ఆఫీసర్. ధూమ్ 1లో జాన్ అబ్రహం, ధూమ్ 2లో రితిక్ రోషన్. అలాంటి అందగాడు రాబోతున్నాడు. ఆల్రెడీ వచ్చేసాడు. చూసారా ప్రసాదరావు గారు, నేను ఇలా చెప్పానో లేదో, అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లివారు వచ్చేశారు. కరెక్ట్ బావా. 9-9 శాస్త్రి గురించి నేను కూడా విన్నాను. ఈయన చెప్పింది చెప్పినట్లు జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇంతకీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? పంజాగొట్ట పిఎస్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాను. నేను అడిగింది నీ గురించి కాదు, మీ అబ్బాయి గురించి. వీళ్ళ అబ్బాయి పెళ్లి కొడుకు కాదు, ఈ అబ్బాయే పెళ్లి కొడుకు. శివ శివ, వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. నా ఇమాజినేషన్ లో ఉన్న వరుడెక్కడ, బీడీ కట్ట మీద పుర్రు బొమ్మలా ఉన్న వీడెక్కడ? శాస్త్రి గారు మీరు అలా అనకండి. నా చేయి చూస్తే మీరే మీ ఒపీనియన్ మార్చుకుంటారు. నేను అంత రిస్క్ చేయలేను. ఏం కాదు, ఒకసారి చూడండి ప్లీజ్ గురూజీ ప్లీజ్. అది చెయ్య, అది చూసినాడు కూడా దరిద్రం పట్టుకుంటుంది. చేతి నిండా గోతులే. అసలు నువ్వు ఇప్పటిదాకా బతికుండడమే ఆశ్చర్యంగా ఉంది. కాసేపు ఇక్కడే ఉంటే నీ దరిద్రం నాకు కూడా చుట్టుకునేలావు. గురూజీ పెద్దలు మీరు అలా అనటం ఎంత మాత్రం భావ్యం కాదు. ఖచ్చితంగా ఈ అమ్మాయి నాదవుతుంది. ఎలా చెప్పగలవు? అన్నం తినాలని ఉంటుంది కానీ తినలేను. దాహం వేస్తుంది కానీ తాగలేను. పడుకోవాలని ఉంటుంది కానీ నిద్ర పట్టదు. దీన్నే ప్రేమ అంటారు. కాదు, చికెన్ గున్యా అంటారు. కాబట్టి ఆ అమ్మాయిని మర్చిపోను. మర్చిపోతావు. అదే జాతకం. చిచిచి ఎడిగి జాతకం చెప్పడం రాదు, తొక్క రాదు. రిమెంబర్ బేబీ, నీకు నేను చెప్పిన క్వాలిటీస్ ఉన్నవాడే వరుడిగా వస్తాడు తప్ప ఈ నెత్తురు గుడ్లోడు కాదు. నీ జాతకంలో శని ఆల్రెడీ ఎంటర్ అయిపోయాడు. వాయువేగంతో దూసుకొస్తున్నాడు. ఎప్పుడు ఏ రూపంలో నీ మీద దాడి చేస్తాడో చెప్పలేను. ఆటో ఎయిర్పోర్ట్.
వీళ్ళంతా దుబాయ్ నుంచి వచ్చేవాళ్ళేనా కాదండి, ఇది చెన్నై ఫ్లైట్. దుబాయ్ ఫ్లైట్ రావడానికి ఇంకా 2 గంటల టైం ఉంది. సినిమా ఏదైనా పరమేశ్వర నువ్వు ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ వచ్చావుంటా ఏదవుతుంటా తప్పకుండా సినిమా త్రిమూర్తులు చాలేరా. దుబాయ్ ఫ్లైట్ 2 గంటలు లేట్ అంట కదా, అప్పుడు వెళ్ళకొచ్చు. అది లేట్ అని ఇంకోటి ఎక్కొచ్చాను. అదేంటి బావాలా సెవట్లెట్టేతనే పరిగెత్తాను కదా. పరిగెత్తమేంటి? అదే మరి మాతృభూమి భారతదేశం చూడటానికి మేరా భారత్ మాన్ అని దుబాయ్ నుంచి ఉరుగులు పరుగుల మీద వచ్చానని చెప్తున్నాను. అవునా? టికెట్ ఉందా? ఉందా? ఇదిగో నీకోసం జాతక దాచించానోటి. ఇదిగా బా ఇదేంటిది బెల్ ఫ్లైట్ రా. అయ్య బాబాయ్ నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. మళ్ళేంట్రా? వెల్కమ్ టు ఇండియా. 7 సేవలే బ్యాగెట్కి వచ్చాయి. అలాగే అలాగే డోంట్ వరీ అలాగే.